హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. మనమైతే రీజనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. రీజనింగ్లో డైస్ చాప్టర్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకోటి వచ్చేసి మీకు చాప్టర్స్ అన్నీ లైన్గా క్లాసెస్ కావాలి అంటే నేను ప్లేలిస్ట్ చేసి ఉన్నాను యూట్యూబ్లోనే. నా యూట్యూబ్లోనే మీరు వీడియోస్ పక్కన మామూలు ఆప్షన్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో వెళ్ళారంటే మీకు సీసాట్ రీజనింగ్ ఫర్ 2025 అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ని యాడ్ చేసుకోండి. మీకు ప్రతిదీ లెసన్ వైజ్ చాప్టర్ వైజ్ అన్నీ ఆర్డర్లో వస్తాయి. ఇప్పుడైతే మనం డైస్ కంప్లీట్ చేసాం కాబట్టి కౌంటింగ్ ఫిగర్స్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాం. కౌంటింగ్ ఫిగర్స్లో మనం చూసుకున్నట్లయితే మనకు కౌంటింగ్ ఫిగర్స్లో ఏమేమి ఉంటాయంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, అంటే స్క్వేర్స్ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చి ఉంటాడు. దాంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి చెప్పండి అంటాడు. ఇంకోటి వచ్చేసి ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటాడు, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్. ఇంకోటి వచ్చేసి ట్రయాంగిల్స్ ఇచ్చి ఉంటాడు. ట్రయాంగిల్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతాడు, అంటే ఆ డయాగ్రామ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయంటాడు. ఇంకోటి మిస్లీనియస్, అంటే చిన్న చిన్నవి వస్తాయి, వాటిని యూజ్ చేసుకొని అవి కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ చూద్దాం. స్క్వేర్ అంటే మనకు ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది, దాన్ని మనం స్క్వేర్ అంటాం. అయితే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా కనుక్కోవాలి? వాడు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు అనుకోండి. ఒక డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో నుంచి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కోమంటాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ తీసుకోగానే ఈ డయాగ్రామ్ మనం డిటో అలాగే డ్రా చేసేయాలి. డ్రా చేసిన తర్వాత దాంట్లో నెంబర్స్ వేయాలి. 1 2 3 4 5 అయిపోయిందా? నెక్స్ట్ ఈ కిందకి వేయండి. ఇంకా 1 2 3 4 ఓకే. ఇక్కడ 5 వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాక్సు 5 ఇంటూ 4, మళ్ళీ ఈ బాక్సు 4 ఇంటూ 3, మళ్ళీ ఈ బాక్సు 3 ఇంటూ 2, మళ్ళీ ఈ బాక్సు అంతే 2 ఇంటూ 1. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా మనం మిగిలింది 2 ఇంటూ 4 ఇంటూ 3, 3 ఇంటూ 2, 2 ఇంటూ 1. నెక్స్ట్ ఫైనల్లీ మనకు ఉండేది ఇది 1. ఇంకేం లేదు, 1 అయితే ఉంది. మనకు ఇట్లయితే ఉంది కానీ ఇట్లా లేదు కాబట్టి 0 వేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, మనం ఇలా రాసుకున్నాం కదా. ఎలా రాసుకున్నాం? ఈ 5 నెంబరు, ఇది 4 3 2 1, మళ్ళీ 1కి లేదు కాబట్టి 0 రాసా. అర్థమైంది. 5 4s 20, 4 3s 12, 3 2s 6, 2 1s 2, 1 0s 0. ఇదంతా ప్లస్ చేయండి. 2 6 2 10, 2 1 1 4, 40 వచ్చింది. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? 40. అంతే ఆన్సరు. నేను ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, మన డయాగ్రామ్ ఒకటి ఇట్లా ఇచ్చిన్నాడు అనుకోండి. ఒకవేళ సింపుల్గా ఇస్తున్నా, 1 2 3, 1 2 3. ఇప్పుడు దీంట్లో మనకు అడిగాడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని. మనం ఎలా చేసాం? ఇది ఈ బాక్సు, రోస్ కాలమ్స్ ఇంటూ చేసాం. 3 ఈ కాలము, ఈ రోలో ఇది, ఇక్కడ ఇది 3 ఇంటూ 3, ఇక్కడ ఇది ఇక్కడ ఇది, ఇంకా వేరేది లేదు కాబట్టి 1 ఇంటూ 1. అంటే ఇక్కడ 1 ఉంది, ఈ వైపు 1 ఉంది. ఇక్కడ అట్లా లేదు, ఇది 2కి 1కి అయిపోయింది. కానీ మళ్ళీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆ 1 0 వేసాం. కానీ ఇక్కడ అలా లేదు కదా, ఈ 1 ఉంది, మళ్ళీ దీనికి కూడా అదే కాబట్టి 1 ఇంటూ 1 రాసాం. 3 3s 9, 2 2s 4, 1 1s 1, 9 1 10, 4 14.
అంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి ఈ డయాగ్రామ్లో? 14 ఉన్నాయి. ఇది స్క్వేర్స్కి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కోవాలి అంటే చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను చేస్తున్నాను, నోట్స్లో ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఒక డయాగ్రామ్లో మనకు చెప్పున్నారు, ఇది వచ్చేసి ఇంకొక డయాగ్రామ్, ఇది వచ్చేసి ఇంకో డయాగ్రామ్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఇది హోంవర్క్ అనుకోండి. ఈ ప్రాబ్లం ఇది హోంవర్క్ చేయండి, ఇది కూడా హోంవర్కే వస్తుంది మీకు, ఇది కూడా మీరు హోంవర్క్గానే చేయొచ్చు. ఈ 3 ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్లోనే ఇంకో మెథడ్ చూడండి. ఇప్పుడు ఇలా ఇచ్చున్న డయాగ్రామ్ కనిపిస్తుంది అనుకుంటున్నా. డయాగ్రామ్ చూడండి ఎలా ఇచ్చాడంటే, ఒక బాక్స్ ఇచ్చేసాడు, బాక్స్ ఇచ్చాడు. దీంట్లో మళ్ళీ చిన్న చిన్న బాక్సెస్ చేశాడు దాన్ని. ఇలా ఇచ్చేసి దీంట్లో నుంచి మనకు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కోమన్నాడు. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చేయాలంటే సేమ్ అంతే, అదే మెథడ్. 1 2 2, మళ్ళీ దీంట్లో 1 2 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మళ్ళీ దీంట్లో చిన్నవి ఉన్నాయి కదా, 1 2 1 2 1 2 1 2 2. అర్థమైంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? 1 2 3 4 1 2 3 4. ఫస్ట్ పెద్ద బాక్సెస్ చూడండి, దీనికి 4 into 4, ఇంకోటి 3 into 3, 2 into 2, 1 into 1 అంతే. ఇవి పెద్ద బాక్సెస్. 4 4s are 16, 3 3s are 9, 2 2s are 4, 1 1s are 1. 16 4 ఎంత? ప్లస్ చేస్తే 20. 9 plus 1 ఎంత? 10. 20 plus 10 30. ఇది బిగ్ బాక్సెస్. ఇప్పుడు స్మాల్ బాక్సెస్ చూడండి, 1 2 2 into 2, ఇంకోటి 1 into 1, 4 5 1 ప్లస్ చేస్తే 5. ఇప్పుడు ఇక్కడే 5 వచ్చింది. ఇప్పుడు చిన్న బాక్సెస్ అలాంటివి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఇవన్నీ అంటే ఇప్పుడు 5ని 5 into 4 బాక్సెస్ ఉన్నాయి కదా చిన్నవి, అందుకని into 4 వేస్తున్నా. 5 4s are 20. ఇప్పుడు మొత్తం కలపండి, ఇంకా 30 plus 20 కలిపితే 50. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని వచ్చాయి మనకు? 50 వచ్చాయి. అర్థమైందా? వాడు డయాగ్రామ్ ఇది ఇచ్చాడు, దాంట్లో మళ్ళీ చిన్న బాక్సెస్ చేశాడు. ఫస్ట్ మనం మామూలుగానే రాసుకున్నాం 1 2 3 4 1 2 3 4. మళ్ళీ చిన్న బాక్సెస్కి 1 2 1 2 1 2 ఇట్లా రాసుకున్నాం. ఫస్ట్ పెద్ద బాక్సుల్లో 4కి ఈ 4 ఇంటూ చేసాం, 3కి ఈ 3కి ఇంటూ చేసాం, 2కి 2కి ఇంటూ చేసాం. చేస్తే మొత్తం ప్లస్ చేస్తే 30 వచ్చింది. చిన్న బాక్సెస్ చేస్తే ఒక చిన్న బాక్సెస్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. అలాంటి చిన్న బాక్సెస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5కి 4 ఉన్నాయి. అలాంటి 4 బాక్సెస్ చేసిన ఎన్ని వస్తాయి? 5 5 అంటే ప్రతి బాక్స్కి 5 వచ్చింది కదా, 5. ఇది చేసిన 20 వస్తుంది. దాన్ని నేను షార్ట్ కట్ ఏం చేశానంటే, ఒక బాక్స్ 5 వచ్చింది కాబట్టి ఇంక మిగిలిన 4 బాక్స్ కాబట్టి 4 బాక్సెస్ కాబట్టి ఇవి బాక్సెస్. బాక్స్ ఇది 4 బాక్సెస్ కాబట్టి 5 4s అని డైరెక్ట్గా చేసేసిన. 5 4s are 20. 4 బాక్సెస్, ఈచ్ బాక్స్ 5 వస్తుంది నెంబర్. ఈ 20 30 20 కలిపితే ఎంత? 50. అంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈ బాక్స్లో ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. అర్థమైందా? ఇదిగోండి ఇక్కడ సేమ్ అదే మెథడ్. ఇది మీరు హోంవర్క్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో నుంచి మనకు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కోమన్నాడు. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇక్కడ చూడండి 1 2 3 1 2 అంతే. మనకు ఈ బాక్స్ ఉంది చూసారా, ఇది స్క్వేర్లా లేదు, అది దాన్ని మనం స్క్వేర్ అనము. అది దాని షేప్ వచ్చేసి డైమండ్ షేప్లో ఉంది. మనకు స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉండాలి అంతే. దాంట్లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నా మనం చూడకూడదు. డయాగ్నల్స్ ఉన్నాయి 1 2 కాబట్టి 2 ఈ 2కి ఇంటూ చేయండి, ఈ 1కి అంతే, ఇంకా 1 × 1 2 2s are 4 1 1s are 1. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి దీంట్లో, సారీ 5 ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ డయాగ్నల్ ఒక స్క్వేర్ని ఫామ్ చేస్తుంది చూడండి. ఈ డయాగ్నల్తో మనకు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది, అంటే +1 6 అంటే డయాగ్నల్ ఫామ్ చేసిన స్క్వేర్ ఇది. ఇదిగోండి స్క్వేర్ కనిపించింది అనుకుంటున్నా. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. కౌంటింగ్లో 5 వచ్చింది, ఇంకోటి వచ్చి డయాగ్నల్ ఫామ్ చేసింది 1 కాబట్టి దాంతో కలిపితే 6 వచ్చాయి. ఇదిగోండి ఇది కూడా సేమ్ అలాంటిదే. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి హోంవర్క్. ఇది కూడా దీంట్లో ఇది చూడండి 1 2 3 4 5 ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. 5కి 4కి చేసాము, 4కి 3కి చేసి ఉన్నాము, 3కి 2కి చేసాము, మళ్ళీ 2కి 1కి చేసాము. ఇంకా 1 × 1 0 వస్తుంది కాబట్టి అది తీసుకోలేదు. సరే ఇక్కడ వరకు చేస్తే ఎంత వచ్చింది? 40 వచ్చింది అనుకోండి. సరే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 15 ఎట్లా వచ్చిందంటే ఇక్కడ చూడండి 1 2 1 2 అంటే 1 2 1 2. ఇది మామూలుగా ఇందాక చేసాం, మనం చేస్తే ఎంత వచ్చింది? ఈ బాక్స్కి 5 వచ్చింది. అలాంటి బాక్సెస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే 5 × 3 చేస్తే ఎంత? 15. మనకు ఆల్రెడీ 40 వచ్చింది. ఈ 40కి 15 యాడ్ చేస్తే మనకు 55. అర్థమైందా? 55 బాక్స్ అక్కడ స్క్వేర్స్ ఉన్నాయని దాని మీనింగ్. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి దీంట్లో స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. One, 2, 3, 4, 5, 6. 1 2 3 4 5 6 ఉన్నాయి. అయితే మనకు 7 7 వచ్చిందంటే చూద్దాం ఒకసారి, మీకు చేసి నేను చూపిస్తాను. One, 2, 3, 4, 5, 6. ఓకేనా? ఇప్పుడు దీంట్లో రెడ్తో గీస్తావు చూడండి. ఇదంతా ఒక స్క్వేరా? ఓకేనా? +1. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకో స్క్వేర్ నేను చూపిస్తాను చూడండి. ఇదంతా ఒక స్క్వేరా? ప్లస్ ఇంకో 1. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్క్వేర్ కనిపిస్తుంది అండి. మనకు దీంట్లో 6 + 1 7. ఓకే సారీ ఉండండి ఒక్క నిమిషం చూడండి.
మనకు 6 + 1 7 వచ్చింది కదా. ఈ 7కి సేమ్ డయాగ్రామ్ మనం దీన్ని రివర్స్ చేస్తే మళ్ళీ మనకు ఇదే డయాగ్రామ్ని మనం మళ్ళీ రివర్స్ చేస్తే మనకు దీంట్లో ఇంకో స్క్వేర్ వస్తుంది. ఎట్లంటే చూడండి, 1 ఓకేనా, 2 ఓకేనా, ఇలాగా ఈ కౌంటింగ్తో 3 ఓకేనా. నెక్స్ట్ ఇలా కౌంటింగ్ చేసుకుంటూ పోతే మనకి ఇంకో 7 వస్తాయి చిన్నవి. పెద్దవి కలిపితే 7 వచ్చాయి, స్మాల్ వచ్చేసి ఒక 7 వస్తాయి. మీరు చేస్తే మొత్తం కలిపితే 14 వస్తుంది. అది అలా వచ్చింది అది. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే, హోంవర్క్ చేయండి మీరు. దీనికి 6 వస్తుంది ఆన్సరు. నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా రెక్టాంగిల్లోకి వచ్చేసాం మనం. రెక్టాంగిల్లో మనకు మెథడ్ ఏంటంటే కౌంటింగ్ చేసేది ప్యారలల్ ఆఫ్ ఏ. మనకు మామూలుగా రెక్టాంగిల్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది రెక్టాంగిల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఎట్లా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్యారలల్ టు ద ఆపోజిట్ సైడ్స్ అంటే ప్యారలల్గా ఉంటాయి, అంటే రెండు ఒకేలా ఉంటాయి. ఇది దీనికి ఆపోజిట్ ప్యారలల్గా ఉంటాయి. ఇప్పుడు ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్. మనకు ఒకటి ఉంది, ఆల్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్. ఆల్ స్క్వేర్స్ ఏంటి, రెక్టాంగిల్స్. బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్వేర్స్కి నార్మల్గా మన ప్రాపర్టీ ఏంది, ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇట్లా అన్ని సైడ్స్. మనకు రెక్టాంగిల్ ఎట్లంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటే చాలు. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటే చాలు. అంటే ఇట్లా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే స్క్వేర్ అన్నాం, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటే రెక్టాంగిల్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, అంటే దీన్ని మనం రెక్టాంగిల్ అనొచ్చు కదా, అందుకే వాడు అనింది ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్. కానీ రెక్టాంగిల్లో చూడండి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, లేవు, కాబట్టి దీన్ని స్క్వేర్ అనలేం. అందుకే బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్. అర్థమైందా? అలాగా ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. అయితే దీని కౌంటింగ్ చూడండి ఎలాగో. నెంబర్ ఆఫ్ ఫిగర్స్ కనుక్కోవాలంటే 1 2 3 4 1 2 3 4 1 + 2 + 3 + 4. ఫస్ట్ ఈ కాలం అంతా ప్లస్ చేసేయాలి. 10 వచ్చిందా, నెక్స్ట్ ఈ కాలం అంతా ప్లస్ చేయాలి. 10 వచ్చిందా, ఆ 10 ఈ 10 ఇంటూ చేయాలి, అంతే రెక్టాంగిల్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది హోంవర్క్ మీరు ట్రై చేయండి. ఇది కూడా హోంవర్కే, మీరు ట్రై చేయండి. ఈ సైడ్ అంతా ప్లస్ చేయండి, మళ్ళీ ఈ సైడ్ అంతా ప్లస్ చేయండి. వచ్చిన ఆన్సర్ని ఇంటూ చేయండి. 10 ఇక్కడ వచ్చింది ప్లస్ చేస్తే, ఇక్కడ ప్లస్ చేస్తే 6 వచ్చింది. 10 × 6 చేస్తే ఎంత వచ్చింది, 60 రెక్టాంగిల్స్. ఇట్లాగా నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కనుక్కునే మెథడ్. నెక్స్ట్ చూడండి, నాకు తెలిసి ఈరోజు కౌంటింగ్ ఫిగర్స్ అయిపోయేటట్లుంది. ఇది చూడండి, ఈ క్వశ్చన్ కొద్దిగా ఇంపార్టెంట్. దీంట్లో 4 వర్టికల్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. వర్టికల్ అంటే ఇట్లా పెద్దవి, 4 వర్టికల్ ప్యారలల్ లైన్స్. ఓకే, కట్ బై ద 4 ప్యారలల్ హారిజంటల్ లైన్స్. కట్ చేసాయి. అయితే ఇక్కడ ఎన్ని రెక్టాంగిల్స్ అడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్. మనం పైన వాటిని చూసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ లైన్ లేదు. మనకు ఎక్కడైతే కరెక్ట్గా లైన్ ఉందో అదే చూసాలి. 1 2 3 1 2 3 అంతే. ఇక్కడ లైన్ లేదు, రాయము. ఇదంతా ప్లస్ చేస్తే ఎంత, 1 + 2 + 3 3 + 6 6. ఇదంతా ప్లస్ చేసిన 6. అప్పుడు నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే 6 × 6 36.
అర్థమైందా? నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ అలాంటిదే కింద కూడా ఉంది చూడండి. ద గివెన్ డయాగ్రామ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ విచ్ ఆర్ ఓన్లీ రెక్టాంగిల్. ఏంటి? విచ్ ఆర్ ఓన్లీ రెక్టాంగిల్ కనుక్కోమన్నాడు, నాట్ స్క్వేర్ అన్నాడు. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఇట్లా ఇచ్చాడు అనుకోండి డయాగ్రామ్. దాంట్లో మనకు ఓన్లీ రెక్టాంగిల్స్ కావాలి. 1 2 3 4 1 2 3 4. ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కోండి. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఇది ఇంటూ చేయాలి. మనం చేస్తున్నాం కదా, 4 into 4, 3 into 3, 2 into 2, 1 into 1. ఇది చేసాం. 4 4s are 16, 3 3s are 9, 2 2s are 4, 1. మొత్తం ప్లస్ చేస్తే 30 వస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే ఎట్లా? అవన్నీ ప్లస్ చేయాలి. ఇదంతా ప్లస్ చేస్తే 1 2 3, 3 plus 3 6, 6 plus 4 10 వచ్చింది. ఇది కూడా చేస్తే 10 వస్తుంది. అంటే 10 into 10 ఎంత? 100. ఈ 100లో నుంచి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ వచ్చింది కదా, దీంట్లో నుంచి స్క్వేర్స్ మైనస్ చేయండి. 100లో 30 పోతే 70. అంటే రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయి? 70 ఉన్నాయి. ఓకేనా? సేమ్ ఇది హోంవర్క్ మీరు చేయండి. ఫస్ట్ ఏం చేశారు? నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగిల్ కనుక్కొని ఉన్నాం. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ 225 వచ్చింది. ఇది వచ్చేసి 55 వచ్చినాయి మనకు స్క్వేర్స్. 225లో నుంచి 55 తీసేసాం, మిగిలింది ఎంత? 170. ఇది నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్. ఇట్లా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, ఇంకా ట్రయాంగిల్స్ వచ్చాయి. ట్రయాంగిల్స్ కొద్దిగా ఎక్కువగా లెంతీగా ఉంటుంది చాప్టర్, అది నేను రేపు చెప్తాను. ఇది మీరు హోంవర్క్ చేయొచ్చు, చాలా ఈజీ. ఇది హోంవర్క్ చేయొచ్చు. సరే, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయినా చూడండి, మన డయాగ్రామ్ ఇది. ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయన్నాడు? 1 2 3 4 5 6 7 8. పెద్ద ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి చూడండి, 1 2 3, ఓకేనా? 3 4 5 6 7 ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి వేరే కలర్ పెడతాం. 1 2 ఇక్కడికి 2 8 2 10 17 వచ్చాయి. ఇంకా మనం చూసుకుంటే ఇంకా రెక్టాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకోటి వచ్చేసి సెవెంటీన్ వస్తాయి. మీకు మళ్ళీ నేను ఒక డయాగ్రామ్ నీట్గా వేసి చూపిస్తూ ఉండండి, కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇది వేరే వేరే కలర్స్ చేద్దాం. ఫస్ట్ బ్లాక్తో చేద్దాం. 1 2 3 4 5 6 7 8. పెద్దవి 8 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రెడ్తో చేస్తాను. 1
2 3 4. ఓకేనా, ఇక్కడికి 4. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వేరే కలర్ వాడదాం. 1 2 3 4. ఇక్కడికి 4 అయినాయా? ఓకే, నెక్స్ట్ ఇంకో కలర్ వాడదాం. 'ఇదంతా ఒక ట్రయాంగిలా 1 అడిగి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ వాడదాం. 1 1 2 3 4. మొత్తం ప్లస్ చేస్తే ఎన్ని వచ్చాయి? 7. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు వచ్చి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి చూద్దాం. ప్లేలిస్ట్లో అయితే క్లాసెస్ అన్నీ యాడ్ అయిన వరుసగా ఆర్డర్లో ఒకసారి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.